ప్రజెంట్ ఇరాన్ కి ఇజ్రాయెల్ కి యుద్ధం ఎందుకు? ఇరాన్ లో ఉన్న వాళ్ళ నాయకుడిని ఎందుకు ఇజ్రాయెల్ టార్గెట్ చేసి మరీ చంపేసింది? ప్రజెంట్ జరుగుతున్న యుద్ధం వల్ల వరల్డ్ వార్ అంటే మూడోసారి ప్రపంచ యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయా? ప్రజెంట్ జరుగుతున్న యుద్ధం వల్ల ఇండియాకి ఎలాంటి నష్టం అనేది ఉంది? హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జిగేల్ రాజా. ఈ పాయింట్స్ అన్ని కూడా మీకు తెలియాలి అంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి. ఇప్పుడు నేను ఏవైతే పాయింట్స్ చెప్పానో స్టార్టింగ్ లో వాటిని ప్రతి ఒక్కదాన్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మ్యాక్సిమం పక్కా ఎవిడెన్స్ తో వచ్చాను. క్లియర్గా క్లారిటీగా మాట్లాడుకుందాం. వీడియో ల్యాగ్ అవుతుంది, ముందే చెప్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి. ప్రజెంట్ జరుగుతున్న యుద్ధం, అదే కాకుండా మన రాష్ట్రాలలో ఎంతో ప్రాణ నష్టం జరుగుతుంది. రీసెంట్గా ఈ దీపావళికి బాంబులు తయారు చేస్తారు కదా, దాన్ని ఫ్యాక్టరీ కూడా పేలిపోవడం, బాడీస్ తునాతునకలైపోవడం, మామూలుగా కదండి. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న యుద్ధం మీరు ఏది ఓపెన్ చేసినా, ఏ సోషల్ మీడియా, ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా కూడా దాని గురించే. మీరు ట్విట్టర్ తీసుకోండి, ఫేస్బుక్ తీసుకోండి, ఇన్స్టా తీసుకోండి, యూట్యూబ్ తీసుకోండి, ఏది ఓపెన్ చేసినా కూడా, ఆఖరికి మీరు గూగుల్లోకి వెళ్ళినా కూడా మీకు ప్రజెంట్ కనిపిస్తుంది ఇజ్రాయెల్ అండ్ ఇరాన్. ఈ రెండు పేర్లు మామూలుగా కాదు, అసలు ఒక రేంజ్లో వినపడుతున్నాయి. అసలుకి వీళ్ళ మధ్య ఇంత విభేదం, ఇంత గొడవ ఎందుకు వచ్చింది అనే దాంట్లోకి మనం వెళ్తే, సింపుల్గా ప్రస్తుతానికి మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే, ఇరాన్ ఏదైతే ఉందో, ఇరాన్ అప్పుడప్పుడు ఇజ్రాయెల్ మీద దాడి చేస్తూ ఉండేనంట. ఇజ్రాయెల్ మీద దాడి చేస్తూ ఉండే. సడన్గా ఇజ్రాయెల్ ఏం చేసింది, ఇప్పుడు ఇరాన్ మీదకే దూకేసింది. ఇరాన్ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని నేలమట్టం చేసింది. ఇప్పుడు ప్రజెంట్ ఆయన కొడుకు సంథింగ్ ఎవరు వచ్చారు, అది వేరే విషయం అండి. సో ఎవరైతే ఇరాన్ నాయకుడు ఉన్నారో ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆయన ప్లేస్లోకి ఇంకో పర్సన్ వచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ ఇరాన్ పోయి మళ్ళీ దుబాయ్ మీద, గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి కదా, ఆ గల్ఫ్ కంట్రీస్లో యుద్ధానికి దిగుతున్నాయి. అంటే వాళ్ళే ధ్వంసం చేసుకుంటున్నారు ప్రస్తుతానికి. మనకి బుర్జ్ ఖలీఫా ఉంది కదా దుబాయ్లో, ఆఖరికి దాని మీద కూడా దాడి జరిగింది. బుర్జ్ ఖలీఫా అంటే తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు. దుబాయ్ అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది అదే. అలాంటి సిచ్యువేషన్స్లో ఉంది ఇప్పుడు ప్రజెంట్. ఇది చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, ఏమంటున్నారంటే ఈ వార్ అనేది మెల్లమెల్లగా వరల్డ్ వార్ అంటే వరల్డ్ వార్ 3 అంటారు కదా. వరల్డ్ వార్ 3 అంటే మనకి మూడోసారి ప్రపంచ యుద్ధం. ఆల్రెడీ 2 times వచ్చింది, ఇప్పుడు మూడోసారి కూడా రాబోతుందా దీన్ని బట్టి అని చాలా మంది అంటున్నారు. సో దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, 99% వచ్చే అవకాశం లేదు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఇక్కడ ఇజ్రాయెల్ వెళ్ళి ఇరాన్ మీద పడింది, ఇరాన్ వచ్చేసి గల్ఫ్ కంట్రీస్ మీద పడింది. సో అంటే ఇక్కడ చాలా అంటే అతలాకుతం అంటారు కదా, ఆ టైప్లో జరుగుతుంది. అంటే ఇది ప్రజెంట్ మన వరల్డ్ వార్కి బీట్ చేసే అవకాశాలు అయితే లేవు. వరల్డ్ వార్కి తీసుకొచ్చే అవకాశాలు అయితే లేదు. 99% లేదు. 1% ఉంది అంటే ఆ 1% కూడా మేబీ మన నాయకులు ఎవరైతే నరేంద్ర మోడీ గారు కానీ, అంటే మన నాయకులు ఎవరైతే ఉన్నారో, మన ప్రధానమంత్రి ఆయనే కాబట్టి, సో వాళ్ళు తీసుకునే నిర్ణయాల మీద బేస్ అయి ఉంటుంది. 1%, 99% అయితే ఇది వరల్డ్ వార్కి సంబంధించింది అయితే కాదు. కానీ ప్రజెంట్ అండ్ గల్ఫ్ కంట్రీస్ అయితే కొన్ని వేల కోట్లు నష్టం జరుగుతుంది. ఇప్పుడు దుబాయ్లో ఆయిల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఆయిల్ ఫ్యాక్టరీస్ మీద ఇరాన్ వాళ్ళు దాడి చేస్తున్నారు. సో అక్కడ వాళ్ళకే, బయట దేశాలలో, విదేశాల్లో అక్కడ వాళ్ళకే అంతా నష్టం జరుగుతుంది కదా. సో మన ఇండియన్కి నష్టం లేదు కదా, అంటే మన ఇండియాకి ఎలాంటి ప్రాబ్లం లేదు కదా అని చాలా మందికి డౌట్ వచ్చి ఉంటుంది. 100% ప్రాబ్లం ఉంది. అది ఎక్కడ ఉంది, ఎలా ఉంది అంటే, మనకి ప్రాణ నష్టం కాదండి. ప్రాణ నష్టం అనే దానికంటే కూడా మనకి ఆస్తి నష్టం. అది కూడా ఎలా అనేది చెప్తాను. సో ఎవరైతే ఈ ఇరాన్ వాళ్ళు వెళ్ళి దుబాయ్లో ఉన్న ఆయిల్ ఫ్యాక్టరీస్ మీద దాడి చేశారో, ఆ ఆయిల్ ఇండియాకి చాలా అవసరం. ఇండియాలో ఉన్నదానికంటే ఈ గవర్నమెంట్ చేసి వీళ్ళు తీసుకునే నిర్ణయాల వల్ల ప్రజలు చాలా ఎక్కువగా బాధింపబడతారు. చాలా అంటే చాలా తక్కువ కాదు, చాలా ఎక్కువ బాధింపబడతారు. అది ఎలా అంటే, సింపుల్ మీకు ఒక పాయింట్ చెప్తాను. ఆ పాయింట్ ఒకసారి క్లియర్గా వినండి. ఆ పాయింట్ విన్న తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది, సో ఇలా నష్టం జరుగుతుందా అనేసి. ఓకే, సింపుల్గా ఒక పాయింట్ అండి.
ఈ పాయింట్ ఏంటంటే, సపోజ్ మనం వాడే పెట్రోల్ కానీ, మనం వాడే ఆయిల్ కానీ, ఏదైనా ఆయిల్కి సంబంధించి మనకి గల్ఫ్ కంట్రీస్ మాత్రమే సప్లై చేస్తాయి. షిప్పులలో అండ్ ట్రైన్లలో ఇలాంటి పరికరాలు ఉపయోగించి మనకి ఇక్కడికి సప్లై చేస్తాయి ఇండియాకి. సో ఇప్పుడు అక్కడ ఆయిల్ ఫ్యాక్టరీస్ బ్లాస్ట్ అవ్వడం వల్ల, అక్కడ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగడం వల్ల ఇక్కడ మనకి రేట్లు అనేవి ఎక్కువ చేయడం జరుగుతుంది. ఆటోమేటిక్గా జరుగుతుంది. అది మేజర్గా మనకి గ్యాస్ ఏదైతే మనం కుకింగ్ చేస్తామో ఆ కుకింగ్కి సంబంధించిన గ్యాస్ రేట్లు అయితే ఆకాశాన్ని అంటడానికి రెడీగా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్. తర్వాత పెట్రోల్ రేట్లు, బాబోయ్ అసలు అది తలుచుకుంటేనే ఒక భయం వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ పెట్రోల్ రేట్ ఎంత ఉంది? 110-120 రూపాయలని టచ్ చేస్తుంది. 60 రూపాయలు ఉండే పెట్రోల్ రేటు సడన్గా పెరిగిపోయింది. ఇప్పుడు రేటు ఇంకొక అమాంతం మ్యాక్సిమం ఎంత పెరిగే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నారు మీరు? ఒకసారి కామెంట్ చేయండి. ప్రజెంట్ మనకున్న రిపోర్ట్ ప్రకారం పెట్రోల్ రేట్ అయితే మాత్రం అక్షరాల 300-400 రూపాయలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. 1 లీటరు. అసలు బండ్లు నడుస్తాయా బయట? దీన్ని చూసుకుంటే అండ్ వెహికల్స్ ఎవరైతే కంపెనీస్ ఉన్నాయో వాళ్ళు ఎంత పెద్ద లాస్లోకి వెళ్ళిపోతారు. అందరు కొనలేరు అప్పుడు వెహికల్స్. ఇక ఈ పెట్రోల్ పోసుకొని తిరగాలి అంటే కష్టం. 300-400 రూపాయల మధ్యలో అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు గ్యాస్ ఎంత మనకి? దాదాపు 1000 రూపాయలు. 1000 రూపాయల గ్యాస్ ఎంత అవుతుందో తెలుసా? దాని గురించి కూడా ఒకసారి మీ ఎస్టిమేషన్ ఎంత ఉందో కామెంట్ చేయండి. 1000 రూపాయలు ఉన్న గ్యాసు 2,000-3,000 రూపాయలు అవుతుంది. అంటే ఎంత పెరిగిపోతుందో చూడండి రేట్లు. అసలుకి సామాన్యులు అయితే తట్టుకోలేరు, పీక్లకి వెళ్ళిపోతారు. ఒక యుద్ధం జరగడం వల్ల, ఒక ఇరాన్కి అండ్ ఇజ్రాయెల్కి యుద్ధం జరగడం వల్ల ఎంత ప్రాణ నష్టమో, ఎంత ఆస్తి నష్టమో అక్కడ. ద సేమ్ టైం మనకి ఇక్కడ కూడా అదే సిచ్యువేషన్ అవుతుంది. అంటే ప్రాణ నష్టం జరగదులేండి, ఆస్తి నష్టం జరుగుతుంది. లేనివాడు, మిడిల్ క్లాస్ వాడు అంతంత రేట్లు పెట్టి తీసుకోవాలి అంటే ఎలా? ఒక మధ్యతరగతి కుటుంబానికి అసలు ఎలా సాధ్యమవుతుంది? అది చేయలేరు కదా. ఒకసారి ఆ పాయింట్ ఆలోచించండి. సో ప్రజెంట్ ఇరాన్కి అండ్ ఇజ్రాయెల్కి జరుగుతున్న యుద్ధం గురించిన టాపిక్ అయితే ఇది. అక్కడ యుద్ధం జరుగుతుందిలే, మనకేమవుతుందిలే అని చాలా మంది అనుకుంటున్నారు ప్రజెంట్. సో అక్కడ యుద్ధం జరిగితే మనకు జరిగే నష్టం అయితే ఈ విధంగా జరుగుతుంది. సో అక్కడ కూడా ప్రస్తుతానికైతే చాలా మంది అంటే వీడియోస్ పెడుతూ ఉన్నారు, ఇలా ప్రజెంట్ యుద్ధం అయితే సద్దుమణిగింది, ఇక్కడ అవ్వట్లేదు అనేసి. సో అదేం లేదు, ఇంకా యుద్ధం జరుగుతూనే ఉంది అక్కడ. సో అది కంట్రోల్ అవ్వాలి, తగ్గాలి అని మనం మన దేవుని ప్రార్థిద్దాం. ఎందుకంటే మనం ప్రార్థన చేయడం వల్ల మ్యాక్సిమం ఎంతో కొంత కంట్రోల్ అవ్వచ్చు. సో మనం బలంగా కోరుకుందాం దేవుని. ఇలా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అక్కడ జరగడం వల్ల ఇక్కడ కూడా ఎంతో కొంత జరుగుతుంది. అంటే ఇక్కడ జరుగుతుందని కాదు, సో అక్కడ కూడా ఎవరైనా ప్రాణాలే కదా, అక్కడ కూడా పోకుండా, ఎవరు చనిపోకుండా ఉండడానికి మనం ఇక్కడ మన భగవంతుని ప్రార్థిద్దాం. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్స్ అండ్ ఇంకా అప్డేట్ వీడియోస్ ఏమన్నా ఉంటే తప్పకుండా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో దానికోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.